ఏంటి ఏం చేస్తున్నావు నా కోసం? హల్వా, క్యారెట్ హల్వా. ఇంతకీ మీరు కేరళ సీఎం ని కలిసారా? అబ్బబ్బబ్బబ్బబ్బ, ఏం ట్రీట్మెంట్ ఏం ట్రీట్మెంట్! కథాకళి డాన్సులు, మమ్ముటితో మీటింగ్లు, మోహన్ లాల్ తో డిన్నర్లు. ఒకటా రెండా? ఒకటా రెండా? 11,000. ఆ. డబ్బుదే ఉందిలే గాని ఇంతకీ మీరు ఆ ఉద్యోగంలో జాయిన్ అయ్యారా? ఉద్యోగమా? కరెక్టే. మన ఇంటర్వ్యూ చేసేవాడు ఇంప్రెస్ అయిపోయి మిస్టర్ దాదాగిరి, చీఫ్ సెక్రటరీ పోస్ట్ మీకు చాలా చీప్ గా ఉంటది, ఢిల్లీలో ఉన్న మా కేరళ హెడ్ క్వార్టర్ వెళ్ళిపోండి, మిమ్మల్ని అక్కడ బ్రహ్మాండం చూసుకుంటారని చెప్పాడు. ఆహా, మరి మీరేమన్నారండి? మా హోమ్ మినిస్టర్ రాధా గారిని కనుక్కొని చెప్తాను చెప్పా. నన్ను అడిగేదే ఉందిలేండి. వెళ్ళండి, వెళ్ళి ఉద్యోగంలో జాయిన్ అయిపోండి. ఢిల్లీలో ఉంటే తీహార్ జైలు కూడా చూడొచ్చు. వెళ్ళకనుకో, కాకపోతే చిన్న ప్రాబ్లం ఉంది. ఏంటి, మనీ ప్రాబ్లమా? ఢిల్లీ చాలా దూరం ఉంది కదా, మినిమం 25,000 రూపీస్ కావాలి. అంతేనా? మీకొచ్చే జీతం ముందు అదెంత అంటే నువ్వు ఇస్తావా? ఇస్తాను. మీరు కళ్ళు మూసుకుని నోరు తెరవండి. ఏ నోట్లో హల్వా పెడతావా? పెట్టాలనే కదండి స్టవ్ మీద పెట్టాను. మీరు నోరు తెరవండి. నా నగలన్నీ తాకట్టు పెట్టి మరీ డబ్బిచ్చాను కదండి. ఇన్నాళ్ళు ఎంత వర్క్ చూశాను. మీలో ఎటువంటి మార్పు కనిపించట్లేదు. ఎప్పుడు మారుతారండి? థ్యాంక్స్ చెప్పినందుకే నువ్వు అంత ఫీల్ అయిపోతున్నావే. నిన్న పొరపాటున మా ఆవిడ కల్లాకు అలా తాకిందని చెప్పి శారీ మీద శారీ, శారీ మీద శారీ చెప్పింది. దానికి నేను ఎంత ఆనందపడిపోలరా.